ధన్యవాదాలు అధ్యక్ష. చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, క్యాబినెట్ బ్రహ్మాండమైనటువంటి ప్రజారంజకంగా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. 2,91,000. ఈరోజు విద్యుత్పై చర్చ జరుగుతున్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చి గత పాలకుల కంటే ప్రమాణంగా ఇస్తున్నాం, సందేహం లేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, గతంలో కూడా నేను ఒకసారి మాట్లాడినా, మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. మా ప్రాంతం బొగ్గు గనుల ప్రాంతం అధ్యక్ష. మా దగ్గర మా కార్మికులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుంటే ఈ దేశానికి వెలుగునిస్తున్నది అధ్యక్ష, సింగరేణి కార్మికులు అధ్యక్ష. మరి దానికి ఆధారపడి అక్కడ పవర్ ప్లాంట్ ఉంది అధ్యక్ష. గతంలో నిజాం కాలంలో 2 మెగావాట్లతో ప్రారంభమై స్వతంత్రం వచ్చిన తర్వాత 62.5 మెగావాట్ల ఒక సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ ఉండేది అధ్యక్ష. తర్వాత ఎన్టీపీసీ వచ్చింది, అన్నీ వచ్చినాయి. మేము అనేక సార్లు దానిపై పోరాటం చేసినాం అధ్యక్ష. మాకు అక్కడ 1x800 సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ కావాలని. మరి ఆ రోజు ప్రభుత్వం మేము లేనప్పుడు మా నాయకులు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంత ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. గత పాలకులు ఆ రోజుల్లో ఇక్కడ హరీష్ అన్న గారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా దేశానికి వెలుగునిచ్చినటువంటి రామగుండం చీకటిమయం అవుతా ఉంది, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా పాదయాత్ర చేసి క్యాండిల్ పట్టుకొని గుర్తు చేస్తా ఉన్నా. కానీ అధికారంలో వచ్చిన వెంటనే ఆ రామగుండాన్ని చీకటిమయం చేసిరు అధ్యక్ష. రామగుండాన్ని చీకటిమయం చేసిరు అధ్యక్ష. దాంతోపాటు మా నగరంలో బొగ్గుబాయిని ఓపెన్ కాస్ట్ చేసి ఆ ఊరిని బొందలగడ్డ చేసిరు అధ్యక్ష. ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు తను అధికారంలో రానప్పుడు ఇక్కడ నేను కుర్చేసుకొని కూర్చుంటా, ఓపెన్ కాస్ట్ రాని, అండర్ గ్రౌండ్ పెడతా, ఉద్యోగాలు ఉంటాయి, ఇక్కడ పౌరస్ కడతాం అన్నారు అధ్యక్ష. దురదృష్టం అది కాలేదు. కానీ ఈరోజు యావత్ ఉత్తర తెలంగాణ ప్రజల పక్షాన, రామగుండం బొగ్గు కార్మికులు, రామగుండం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, బట్టి విక్రమార్క గారిని. ఎందుకంటే మేము, మా మంత్రులు, మరి అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు అందరం శాసనసభ్యులు కలిసి బట్టి విక్రమార్క గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దాని స్పష్టమైన వైఖరి, మేము రామగుండంలో పవర్ ప్లాంట్ కడుతున్నామని చెప్పినారు. నేను ఈ సభ ద్వారా రామగుండం ప్రజల పక్షాన మరొక్కసారి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ఈ సభ ద్వారా అక్కడ 1x800 పవర్ ప్లాంట్ ఏదైతే కడతామని చెప్పినారో అది తప్పకుండా కడతామని చెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, దాంతోపాటు వారు నిన్న పత్తిపాక రిజర్వాయర్ని కూడా మళ్ళీ కడతామన్నారు. దాంతోపాటు ఒక మా పాలకుర్తి ఎల్లంపల్లి లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేయాలని, దానిపైన కూడా వారు సభ ద్వారా జవాబు ఇవ్వాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. 3 గంటలకు చర్చ ముగించాలని కోరడం జరిగింది. కానీ ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉన్నది. దయచేసి 15 నిమిషాలకు పరిమితమై మాట్లాడవలసిందిగా మరొక్కసారి సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. నాయని నరసింహారెడ్డి గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మున్సిపల్ అర్బన్ బడ్జెట్పై 24-25 బడ్జెట్పై 15,596 కోట్లను కేటాయించడం చాలా సంతోషమైన విషయం. గతంలో కంటే 4,512 కోట్లను అదనంగా కేటాయించడం కూడా నిజంగా ఒక సంతోషకరమైన విషయం. మరి గతంలో కేటాయించిన నిధుల్లో 47% కూడా ఖర్చు చేయని స్థితిలో ఉన్నప్పుడు ఈసారి అదనంగా కేటాయించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి దీనికి
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు 50 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్కు 30 కోట్లు, వరంగల్ స్మార్ట్ సిటీకి 180 కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీకి 100 కోట్లు, అమృత్ పథకం కింద 150 కోట్లు కేటాయించడం. మరి ఇదే విధంగా సమీకృత మార్కెట్ అభివృద్ధికి 100 కోట్లు, వివిధ ఆలయాల అభివృద్ధి సంస్థలకు 100 కోట్లు, వైకుంఠ ధామాలకు 75 కోట్లు, పరిపాలక సంఘాలు అనుసరించిన విధానం రూపకల్పనకు 114 కోట్లు. హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించటం, ఇలా ఈ బడ్జెట్లో ఎన్నో తీసుకురావటం పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. మరి వీటితో పాటు మనకున్న గతంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ అయిన వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనపై కూడా ఉన్నదని చెప్పి మనవి చేస్తూ, మరి గతంలో డీవియేషన్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి కారణాల వల్ల వారికి 25 టైమ్స్ పెనాల్టీ వేయటం వలన, అటు అపార్ట్మెంట్స్ అనగానే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే కొనుక్కొని ఉంటారు అధ్యక్ష. మరి వాళ్లకు 25 సార్లు అదనంగా పెనాల్టీ వేయటం వలన ట్యాక్స్ కట్టలేక, వారికి న్యాయం జరగలేక అభద్రతా భావంలో ఉంటూ వారు ఏం చేయాలనో తెలియని స్థితిలో ఉన్నారు. వాటిని మరి వన్ టైం సెటిల్మెంట్ చేస్తారా, దానికి ఆల్టర్నేటివ్ మనం చేద్దామా అనే దాని మార్గం మీద కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే చాలా దిక్కులలో లక్షల మంది అపార్ట్మెంట్స్లలో దాన్ని ఏమి చర్య తీసుకోకుండా వాటిని వదిలివేయటం జరిగింది. కాబట్టి వారి సెటిల్మెంట్ దానికి తీసుకుంటానికి ఒకటి అధ్యక్ష. మరి అదేవిధంగా కార్పొరేషన్ పరిధులలో వరంగల్ ప్రత్యేకంగా చూస్తే, మరి మిగతా వాటిని కూడా చూసినాం అధ్యక్ష. వరంగల్లో చూస్తే జీతాలు ఇవ్వటానికి కానివ్వండి, శానిటేషన్లో బండ్లు ఖరాబ్ అయితే కూడా రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు లేవు అనే స్థితిలో ఇవాళ దాన్ని వదిలివేయటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో డబ్బు మొత్తం ఆన్లైన్ అని చెప్పి పేరిట హైదరాబాద్లో జమ చేస్తే వారికి దయాదాక్షిణాలు ఇచ్చినంతనే దాని మీద ఖర్చుతో నడిచింది తప్ప ఎక్కడ కూడా ఇది లేకుండా పోవటం వలన లాభసాట్లో ఉన్నటువంటి కార్పొరేషన్ ఇలా నష్టాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. మరి కార్పొరేషన్ పరిధిలో ఇంకా చాలా కూడా గతంలో ఎన్నో డబ్బులు ఇస్తామని వచ్చి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని ప్రతిసారి చెప్పుకుంటూ నిధులు కోట్లలో ముచ్చట చెప్పు, ప్రతి సంవత్సరం 300 కోట్లని ఇది అది అన్ని చెప్పి ఏ రోజు కూడా తీసుకొచ్చి ఇచ్చిన దాఖలు లేకపోవటం వలన ఇవాళ కార్పొరేషన్లో నిజంగా కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద పెడితే కూడా మొన్న మేము రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ గుంటలు వానలు పడితే గుట్టుకోవటం జరుగుతుంది అధ్యక్ష. మరి ప్రతి సంవత్సరం వానలు పడితే కార్పొరేషన్లో మునగటం జరుగుతుంది. అది దాన్ని సరి చేయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. మరి ఇంతే